డ్రగ్స్ ఇంత క్రింది స్థాయి వరకు వెళ్ళాయా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. విద్యార్థులు డ్రగ్స్కు దూరంగా ఉండాలని సూచించారు ఆయన. తల్లిదండ్రులు బాధ్యతతో వ్యవహరించాలి అన్నారు. 16 ఏళ్ల వయసు వచ్చే వరకు సోషల్ మీడియా అకౌంట్స్ ఓపెన్ చేయకూడదని, దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అన్నారు పవన్ కళ్యాణ్. డ్రగ్స్ ఎలా ఉంది నాకు నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. డ్రగ్స్ ఈ స్థాయికి వెళ్ళిపోయినాయా? పిల్లలకి చిన్నప్పుడు ఎప్పుడు వినేవాడిని నేను. అది ఒక దేశాన్ని చంపేయడం అంటే మత్తు మందుకి అలవాటు చేస్తే దేశం చచ్చిపోతుంది. మీకు ఓపియం వార్ తెలుసు, మీరు చిన్నప్పుడు మీరు పాఠాల్లో ఉంటాయి మీకు. చైనా ఓపియం వార్స్ అందరికీ మత్తు మందులు అలవాటు చేస్తే వాళ్ళకి తిరగబడే శక్తి పోద్ది, ఆలోచించే శక్తి పోద్ది. అందుకని మనం ఇది ఎవరన్నా సరే ప్రణాళికతో చేస్తున్నారా, ఇది ఎవరైనా ప్రణాళికతో చేస్తున్నారా లేదంటే ఇది యాక్సిడెంట్గా జరుగుతుందో ఒకసారి దీని మీద దృష్టి పెడతాం. అలాగే సైబర్ క్రైమ్ ఒకటి ఎక్కువైపోయింది, సోషల్ మీడియాది కూడా. అది మీ బిడ్డలకు కూడా మీరు చెప్పాల్సిన తల్లిదండ్రులుగా చాలా బాధ్యతగా సోషల్ మీడియాను వాడాలి. ఈ మధ్యనే ఆస్ట్రేలియా గవర్నమెంట్ కూడా ఏం చేసిందంటే 16 ఏళ్ల వయసు ఉన్న వరకు అసలు సోషల్ మీడియా అకౌంట్స్ ఓపెన్ చేయకూడదని పెట్టారు. అలాంటివి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం